అన్నీ వాడుతున్నాయి. ఇవన్నీ అదే ఆ రోజు ఏమైందంటే వాళ్ళు నిండి ఎత్తుకోండి ఖాళీ వచ్చింది మీకిట దెబ్బనే కదా ఐదుగురు ఇంజుడు, ఇద్దరు సీరియస్, ఇద్దరు వాళ్ళు బాగా కాల్సింది 70% దాకా ఆడినారు. ఇంట్లో వాడుకునే డొమెస్టిక్ సిలిండర్ ఏదైతే ఇంట్లోకి వాడే సిలిండర్లను ఏ రకంగా రిపీట్ చేస్తున్నా చూడవచ్చు. ఇట్లాంటి ఏజెన్సీలను మనం తస్మా అప్పుడే ఏదైతే మనము దాన్ని క్యాన్సిల్ చేసేసి వీటి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు అంటున్నారు. చూడవచ్చు మీరు ఎన్ని గరీబోళ్ళ పొట్ట కొట్టేసేసి ఇవన్నీ సిలిండర్ నింపి కంపెనీలకు నింపడం జరుగుతుంది. చూడవచ్చు మీరు ఇలాంటి వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి జిల్లాలో కావచ్చు, దేశంలో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నున్నాయో తెలియదు. కాబట్టి ఇట్లాంటి అక్రమార్కులను వెంటనే శిక్షించాలని చెప్పేసి ప్రజా సంఘాలు అంటున్నాం, మేము కూడా అంటున్నాం. అధికారులు కూడా వీరి మీద కేసులు బుక్ చేస్తా అంటున్నారు. అందరికీ నమస్తే. నిన్న ఏదైతే పరికిపండ మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం పరికిపండ గ్రామంలో ఏదైతే మన గ్యాస్ రిఫిలింగ్ సెంటర్లో బ్లాస్టింగ్ అయి నలుగురికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. వాళ్ళు మరి ఎంతమంది చనిపోయారని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. మీరు చూడొచ్చు ఇది ఏ రకంగా ఏదైతే రిఫిలింగ్ చేస్తున్నారు. అయితే మాకు తెలిసింది ఏంటంటే ఆధారాలు తెలిసిన కాడికి ఏంటంటే మంగా శ్రీనివాస్ అనే ఈ యొక్క షెడ్లో ఈ యొక్క పేలుడు జరిగి దాన్ని చూస్తే మాత్రం గ్యాస్ లీకేజ్ లేక జరిగింది, కానీ పేలుడు అయితే జరగలేదు. కాకుంటే తెలిసింది ఏంటంటే మా జగదీష్ అనే అతను ఏదైతే సాయి కృష్ణ ఏజెన్సీస్ అని చెప్పేసి మాకు ఒక లెటర్ దొరికింది. దాని ద్వారా ఏదైతే సిలిండర్లకు రిఫిలింగ్ ఏదైతే డొమెస్టిక్ సిలిండర్స్ నుంచి రిఫిలింగ్ చేయడం జరిగింది. అయితే ఈ అధికారులు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ పంచనామా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇప్పటికీ ఏంటంటే ఇట్లాంటి ఎన్నునే ఇంకా ఇట్లాంటి దాని మీద చర్యలు తీసుకోవాలి. మరి పోలీసులు కేసు చేయడం జరిగింది. ఇట్లాంటి దాని మీద ఏదైతే ఏజెన్సీస్ భారత్, హెచ్పి, మళ్ళీ ఇంకోటి ఏదైతే ఈ మూడు ఏవైతే ఉన్నాయో వీటి మీద వచ్చే ఇట్లాంటి అక్రమాలకు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాలు అంటున్నారు. ఈ దాని గురించి మరి చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియో ఇట్లా వాళ్ళతో ఇట్లా ఎట్లకైతే మళ్ళీ ఎంక్వైరీ చేసి బాధ్యులను శిక్షించాలని అంటున్నారు. 14th నైట్ 9-10 ప్రాంతంలో గ్యాస్ లీకేజ్ జరిగినట్లుగా మరియు అక్కడ ఒక 40 సిలిండర్ల వరకు ఉన్నట్లుగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. ఇందులో ఎంక్వైరీ చేయగా ఒక 5 వ్యక్తులు అనగా బీహార్కి చెందిన వారుగా తెలిసింది. వాళ్ళ 5 కూడా ప్రస్తుతం రష్ హాస్పిటల్ సుచిత్రాలో ట్రీట్మెంట్ చేస్తుందో తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్గా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి నివేదిక, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతాం. గ్రామ ప్రజలకి అందరికీ తెలియజేయడం ఏంటంటే మండల వాళ్ళ ప్రజలకు కూడా ఇటువంటి కార్యకలాపాలు ఏ విధంగా కూడా చేయకూడదు, చట్టపరమైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము.